హిందూ మత ఆచారాలని, సాంప్రదాయాల్ని, భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది. నిన్నటి రోజు పులివెందుల్లో నందిపల్లి అనే విలేజ్లో నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకానికి అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడ పూజారులు ఇచ్చినటువంటి తీర్థాన్ని స్వీకరించకుండా కిందికి వదిలేయడం, అదేవిధంగా గోత్రనామాలు చెప్పకుండా అవహేళన చేయడం, అగ్నిగుండంలోకి వేయాల్సినటువంటి వస్తువుల్ని తిరిగి మళ్ళీ పూజారికి ఇవ్వడం, ఇవన్నీ భగవంతుడి మీద ఎటువంటి భక్తి లేదనడానికి జగన్మోహన్ రెడ్డికి నిదర్శనం. గతంలో అనేక సార్లు నిరూపితమైన 5 సార్లు ముఖ్యమంత్రి స్థాయిలో టీటీడీలో ఏ రోజు పట్టు వస్త్రాలు ఇవ్వనటువంటి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వనటువంటి సందర్భం. గత 5 సంవత్సరాల కాలంలో దాదాపు 2000 ఆలయాల మీద దాడులు జరగడం, అడుగడుగున హిందుత్వాన్ని, హిందూ మతాన్ని హేళన చేస్తూ నిన్న పులివెందుల్లో ప్రపంచం మొత్తం లైవ్లో చూస్తుండగా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి తీరు ఇది మహాపాపం. ఖచ్చితంగా ఆ దేవదేవుడు వీటికి ఖచ్చితంగా శిక్ష విధిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల్లో హిందూ మతం మీద గౌరవం లేనటువంటి వ్యక్తుల్ని, హిందూ మత విశ్వాసాల మీద, వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసం లేనటువంటి వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్గా నియమించి గత 5 సంవత్సరాల్లో టీటీడీ అప్రతిష్ట పాలు కావడానికి జగన్మోహన్ రెడ్డి ఎంతటి కారణమో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకి, వెంకటేశ్వర స్వామిని కొలిసే వాళ్ళందరికీ తెలుసు. హిందూ మతం మీద ఒక కక్షపూరిత వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. నీకు నిజంగా భగవంతుడి మీద నమ్మకం, గౌరవం లేనప్పుడు గుడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? అక్కడ హిందువుల యొక్క మత ఆచారాల్ని అగౌరవపరిచే విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏముంది? పులివెందుల్లో నిన్న జరిగినటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు క్షమించరానటువంటి నేరం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.